హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ. ఉస్తాద్ భగత్ సింగ్ అండ్ ఇంకా దురంధర్ 2 ఫస్ట్ డే కలెక్షన్స్ ఎలా ఉన్నాయి క్లియర్గా మాట్లాడదాం. మనతో పాటు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ ఉన్నారు. హలో విజ్ఞాన్ గారు. నమస్తే. ఏంటి ఉస్తాద్ భగత్ సింగ్ అండ్ ఇంకా దురంధర్ 2 ఫస్ట్ డే కలెక్షన్స్ ఎలా ఉన్నాయి, మీకు తెలిసిన రిపోర్ట్ ఏంటి? యాక్చువల్‌గా చెప్పాలంటే పండగ పూట మంచి సినిమా చూద్దాం అనుకున్నారు. అందరూ దేశం మొత్తం 'దురంధరం' కోసం ఎదురు చూసింది. వాళ్ళ సౌలభ్యతకు తగ్గట్టుగా హిందీ లాంగ్వేజ్‌లో రిలీజ్ అయితే వచ్చిన వాళ్ళందరూ చూశారు. తెలుగులో కూడా పాపం 'దురంధరం' కోసం చాలామంది ఎదురు చూసేసరికి అవేంటో పడలేదు షోస్. ఏదో చిన్న ప్రాబ్లమ్, సాంకేతిక ప్రాబ్లమ్. ఎలాగూ సినిమా చూడాలి అనుకున్నారు కాబట్టి మన మన తెలుగు సినిమా ఇంకోటి రిలీజ్ అయింది 'ఉస్తాద్ భగత్ సింగ్'. దాన్ని కూడా చూశారు చాలామంది. ఎవరి అభిప్రాయం వాళ్ళది. ఇక కలెక్షన్స్ అంటావా, ఎప్పుడైనా ఏ సినిమాకైనా సరే కలెక్షన్స్ నువ్వు పెంచుకునే షోస్ని బట్టి, ఆడించుకునే షోస్ని బట్టి, రిలీజ్ చేసుకున్నటువంటి థియేటర్ల సంఖ్యను బట్టి ఉంటుంది. ఇప్పుడు నువ్వు 150 టికెట్ పెట్టి 1000 థియేటర్లు రిలీజ్ చేసావనుకో, నీకు ఆ అమౌంట్ ఇంత వస్తుంది. 2000 రిలీజ్ చేసుకుంటే ఇంత వస్తుంది, లేదా ఒక్కో టికెట్ 500 పెడితే ఇంత వస్తుంది. డిపెండ్స్ ఆన్, అంతే. ఆ కలెక్షన్స్తో మనం ఏమి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం ఏం లేదు. నువ్వు ఎంత కమ్ముకుంటే అంత కలెక్షన్స్ వస్తాయి. కాకపోతే హిట్ అయింది అనుకో సినిమా, ఒకవేళ హిట్ అయితే ఆ కలెక్షన్స్ కొనసాగుతూ ఉంటాయి, ఇంకా పెరుగుతూ ఉంటాయి. నెగిటివ్ టాక్ వచ్చిందనుకో అంతటితో ఆగిపోతాయి, అంతే. ఓకే, అంటే ఇప్పుడు వరకు ఫస్ట్ డేకి సంబంధించి దురంధర్ 2కి ఎంతవరకు కలెక్ట్ చేసింది, ఉస్తాద్ భగత్ సింగ్ ఎంతవరకు ఫస్ట్ డే దురంధర్ యాక్చువల్గా ఒక సంచలనం అని చెప్పాలి. ఒక స్ట్రైట్ తెలుగు సినిమా వచ్చినప్పటికీ కూడా తెలుగు వాళ్ళందరూ అర్థం కాని హిందీ భాషకి వెళ్ళి దాన్ని లేపారు పైకి. అలా దురంధర్కి వచ్చిన కలెక్షన్స్ బీభత్సం, అదొక సునామీ యాక్చువల్గా చెప్పాలి అంటే. నేను సరదాగా 3000 కోట్లు అన్నాను, కానీ అది కూడా దాటుద్దేమో అనిపిస్తుంది ఇప్పుడు నెక్స్ట్ తెలుగు అండ్ తమిళ్ రిలీజ్ అయిన తర్వాత. అండ్ ఇంకోటి చెప్పనా, పుష్ప లాంటి సినిమా పాన్ ఇండియా లెవెల్లో వసూలు చేసింది కదా, ఆ 1800 CR ప్లస్ సంథింగ్. దురంధర్ ఓన్లీ హిందీలోనే 1300 వచ్చింది దానికి, ఓన్లీ హిందీ లాంగ్వేజ్ మొన్న రిలీజ్ అయింది. అండ్ నెట్ఫ్లిక్స్లో దాని వ్యూస్ ఇక్కడికి వెళ్ళిపోయింది. రెండు ఉన్నాయి. పైగా ఆ హైప్ ఇప్పుడు తెలుగులో ఉపయోగపడింది. తెలుగనే కాదు, కన్నడ వాళ్ళు, మిగతా లాంగ్వేజ్ అందరు వాళ్ళు కూడా వచ్చినా రాకుండా హిందీ భాషలో చూడడానికి ఇష్టపడుతున్నారు. అడ్వాంటేజ్ అండ్ ప్లస్ ఇంకోటి ఒక మంచి విషయం ఏంటంటే, బ్యా ఏ లాంగ్వేజ్ అయినా సరే మనకు రాకపోయినా సరే ఆ భాష అక్కడ ఏదున్నా పర్వాలేదు, చూస్తే మనకు అర్థమైపోతుంది సినిమా. సో అదొక ప్లస్ అనే చెప్పుకోవాలి దీనికి. ఇప్పుడు సిఫర్ పొన్నియిన్ సెల్వన్ లాంటి కొన్ని సినిమాలు ఉంటాయి, చాలామందికి అర్థం కాదు, కొంతమందికి అర్థం అవుతాయి. కొన్ని సినిమాలు తెలిసిందే కదా, ఇది అట్లా లేదనమాట. ఏ లాంగ్వేజ్ వాళ్ళు చూసినా సరే అలా ఈజీగా అర్థమయ్యేలాగా ఉంది. ఓకే, అయితే దురంధర్ 2కి ఫస్ట్ డే ఇప్పుడు ప్రీమియర్స్తో కలిపి 145 crore వచ్చింది మొత్తం కూడా. అంతకు మించి వచ్చినా ఆశ్చర్యం. ఉస్తాద్కి 50 crore వచ్చింది అంటున్నారు. ఈ కలెక్షన్స్ టాక్ వల్ల ఇంకెంత వరకు రీచ్ అవకాశం? ఇంకెంతవరకు అంటే, ఇప్పుడు టాక్ ఒకవేళ ఎప్పుడైనా ఏ సినిమాకి టాక్ నెగిటివ్ వచ్చింది అనుకో, ఆ కలెక్షన్స్ అక్కడ వరకు ఆగిపోతుంది. ఫస్ట్ డే 2 మూవీస్ సంబంధించి మీరు రివ్యూ ఇచ్చారు, చూసారు. పబ్లిక్ టాక్ కూడా ఎలా ఉందనేది నిన్నంతా చూసాం. సో ఇప్పుడు అది 145 ఫస్ట్ డే, ఇది 50 ఫస్ట్ డే. ఇది ఎక్కడి వరకు వెళ్తుంది, అది ఎక్కడి వరకు వెళ్తుంది? దురంధర్ ఈజీగా 3000 ప్లస్ దాటుద్ది 100%. దాంట్లో ఏమాత్రం అసలు ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఉస్తాద్ కలెక్షన్స్ గురించి నాకు తెలియదు. సి వాళ్ళు నమ్మే కలెక్షన్స్ నేను చెప్పలేను. నాకు తెలిసిన కలెక్షన్స్ చెప్తే హర్ట్ అవుతారు. వదిలేద్దాం దాన్ని. ఓకే, రైట్. అంటే ఇప్పుడు ఈ టికెట్స్ రేట్స్ ఇక్కడ తగ్గించడం అనేది ప్లస్ అయింది అనుకోవచ్చా దేనికి? ఉస్తాద్కి తగ్గించడం ఏంటి, దురంధర్ కంటే ఇదే ఎక్కువ ఉంది. ఇప్పుడు కూడా 300 ఉంది, దురంధర్ 150. ఓకే, ఇక్కడ టికెట్ రేట్ హైక్ ఏం లేదు, హైక్ ఏం లేదు. సింగిల్ స్క్రీన్ 290 ఉంది ఆల్రెడీ. చూడు, ఇప్పుడు ఓపెన్ చేసి చూడు, మల్టీప్లెక్స్ 290 పైన 270, ఇంకా రిక్లైనర్ 295 ఉంది. అదే చెప్తున్నా. సో దానికి అది రెగ్యులర్ ప్రైజే కదా, రెగ్యులర్ ప్రైస్. బట్ దురంధర్కి నువ్వు మల్టీప్లెక్స్కి వెళ్ళినా 150 ఉంది. అలా ఎలా ఉంటుంది? మల్టీప్లెక్స్ 150 టికెట్ అసలు ఎక్కడ లేదు. ఉంది 150 నుంచే ఉన్నాయి మల్టీప్లెక్స్లో ఉన్నాయి. జీవీకేలో చూడు, అండ్ పీవీఆర్లో చూడు, నెక్స్ట్ గెలేరియాలో చూడు, 150K ఉన్నాయి. ఏఎంబి లాంటి ప్రీమియంలో వాటి రేట్స్ వాటికి ఉన్నాయి. అండ్ విత్ రిక్లైనర్స్ ఇంకా పైన నువ్వు చూసుకుంటే ఆ రేట్లు అలాగే ఉన్నాయి. అట్లా 150 ఉన్నాయి. ఇప్పుడు దురంధర్ది 145 ఫస్ట్ డే అంటే, ఇప్పుడు అది అంటే తక్కువ రేటు టికెట్ పెట్టినా కూడా 145 అంటే నువ్వు ఒకసారి హైప్ చేసి చూడు. ఒకవేళ 1000 రూపాయలకో ఎంతకో నువ్వు ప్రీమియర్స్ చేసి ఉంటే ఇంకెంత వచ్చేది, అండ్ తెలుగులో కూడా ప్రింట్ పడి ఉంటే ఇంకెంత వచ్చేది. సో అదొక సంచలనం అంతే.
అట్లా వస్తే కొన్ని కొన్ని మాస్టర్ పీస్లు అప్పుడప్పుడు రేర్గా వస్తాయి. దురంధర్ గురించి టాపిక్ చెప్పా కూడా చెప్తున్నా, దీన్ని చూసి మన తెలుగు సినిమా వాళ్ళు నేర్చుకోవాల్సిన కొన్ని ఉన్నాయి. ఏంటంటే సినిమాలో కంటెంట్ ఉంటే, అంటే ఇప్పుడు చూడు ఎంత కాదనుకున్నా ఇది కూడా పాన్ ఇండియా బడ్జెటేగా, హెవీ బడ్జెటేగా, 300-400 కోట్లు పెట్టే తీశారు. అంత పెట్టి తీసినప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే నిర్మాతలు పరుగున గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి మాకు ఎక్కువ షోస్ ఇవ్వండి, బెనిఫిట్స్ పర్మిషన్ ఇవ్వండి, టికెట్ హైప్కి పర్మిషన్ ఇవ్వండి అంటారు. వీళ్ళు అవేం అడగల, కంటెంట్ మీద నమ్మకం ఉంది. అంటే లాంగ్ రన్ మీద నమ్మకం ఉన్న సినిమాలు అవి. నీకు లాంగ్ రన్ నమ్మకం లేకపోతేనే గవర్నమెంట్ దగ్గర దరఖాస్తు వెళ్ళొద్ది, మొదటి రోజే మా జీవితం ఎంత సంపాదించుకున్నా అని. వాళ్ళకి ఆ కాన్ఫిడెంట్ ఉంది కాబట్టి ఎప్పుడు అసలు ఎక్కడ కూడా దాన్ని సరిగ్గా ప్రమోట్ చేసుకోలే వాళ్ళు, ఓన్లీ మౌత్ టాక్తోనే అది వెళ్ళింది. నెక్స్ట్ పార్ట్ 1లో హీరో కంటే ఎక్కువ ఆ అబ్బాయికి వచ్చింది. మన తెలుగులో ఒప్పుకోరు అసలు యాక్చువల్గా చెప్పాలంటే, ఎటు తిప్పి ఇటు తిప్పి హీరోనే ఉండాలి, విలన్ని ముక్కలు చెక్కలు చేయాలా, అసలు విలన్ హీరోని చూస్తే అమ్మో వాడా అని భయపడాలా. నెక్స్ట్ ఇంకొకటి, హీరో వీరత్వాన్ని చూపించడానికి 4 క్యారెక్టర్స్ని పెడతాడు, ఎవడైతే వాడు వస్తాడో వాడే రావాలి, వాడు అట్లా వాడు ఇట్లా అనగా నాకు ముక్కు మూతి గడ్డం తాగే సిగరెట్లు అన్నీ చూపించుకుంటూ వస్తూ ఉంటారు. అది లేదు, వెరీ సింపుల్ ఎంట్రీ. అంటే ఈ దరిద్రపు ఫార్ములాని వాళ్ళు నమ్ముకోలే, మన తెలుగు వాళ్ళకి ఇచ్చిన ఇదన్నీ కూడా వాళ్ళు నమ్ముకోలే, వాళ్ళు కంటెంట్ నమ్ముకున్నారు. ఎందుకంటే ఆ ప్రొడ్యూసర్ కథ కొన్నాడు, కథ కొన్న తర్వాత నటినటులను పెట్టి ముందుకు నడిపించుకున్నాడు. ఇప్పుడు ఫస్ట్ హాఫ్లో ఉన్న ఆ సీరియస్ హీరోయిన్ ఫాదర్ క్యారెక్టర్ అతను సెకండ్ హాఫ్కి వచ్చేసరికి మంచి, ఆయన మాట్లాడితే కామెడీ పేలింది. హీఈస్ ఎ వెరీ గుడ్ కమీడియన్ యాక్చువల్గా చెప్పాలి అంటే, హిందీలో టీవీ సీరియల్స్ నుంచి వచ్చిన మంచి నటుడు, స్టేజ్ ఆర్టిస్ట్. ఆ ఎంపిక సెలెక్షన్ క్యారెక్టర్ తగ్గట్టు, ఈవెన్ ఆ ఫ్రూట్ ఓనర్ని చూసినా కూడా నీకు ఎమోషన్ రాలా, మరి అట్లా ఉంటుంది. ఇక్కడ మన తెలుగు వాళ్ళకి ఏంటంటే ఖచ్చితంగా మళ్ళీ వీళ్ళ చుట్టూ గెంతే ఓ 2-3 ఐటమ్ సాంగ్లు అది ఇది ఏవేవో నూరుతూ ఉంటారు. అసలు అక్కడ అది కూడా లేదు, ఆ పెళ్ళికి ఒక సాంగ్ పెట్టారు అంతే మహా అయితే, అండ్ వీళ్ళకి సంబంధించి ఒక సాంగ్, దట్స్ ఆల్. అంటే ఇవన్నీ మన అంటే కమర్షియల్ ఫార్ములా అంటే మన వాళ్ళు ఒకటి పెట్టుకుంటారు మైండ్లో, హీరో భజన కొంచెం ఉండాలి, ఎలివేషన్లు ఉండాలి, ఫైట్లు తిప్పి 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 పడాలి, అండ్ పాటలు ఉండాలి, ఒక ఐటమ్ సాంగ్ ఉండాలి. ఈ చెండాలం అంతా అక్కడ లేదు, చూసావా. అందుకని చెప్పి కంటెంట్ నమ్ముకుంటే అట్లా ఉంటుంది రిజల్ట్. నువ్వు ఎంత పెద్ద హీరోనన్నా పెట్టుకో, హీరోకి ఎలివేషన్లు ఇవ్వకండి, అనవసరం. వాడు అడిగేస్తే దుమ్మంతా లేవాల్సిన అవసరం లేదు, రెగ్యులర్గా చెప్పాలంటే ఊరంతా ఏం దుమ్ము కొట్టుకుపోలా. సో అట్లా దుమ్ము కొట్టి ప్రొడ్యూసర్ నోట్లో దుమ్ము కొట్టారు వీళ్ళంతా ఇన్నాళ్ళు, మన హీరోలు అందరూ కలిసి. దురంధర్ని చూసి తెలుగు సినిమా బోల్డ్ నేర్చుకోవాలి యాక్చువల్గా చెప్పాలి అంటే. అంటే స్టార్ హీరోస్ దగ్గర నుంచి అందరూ కూడా, నిన్న అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ, ఇప్పుడు మహేష్ బాబు, వీళ్ళందరూ కూడా దురంధర్ 2కి సంబంధించి ట్వీట్ చేస్తున్నారు. అది కూడా బాగా ప్లస్ అవుతున్నట్టుంది మూవీ. ప్లస్ కాదు, చూసిన వాళ్ళు ట్వీట్ కాదు, ఏదో ఒకటి మాట్లాడుకుని ఉండలేకపోతున్నారు. ఇప్పుడు వర్మ స్పెషల్ షో వేసినప్పుడు చూశాడు, వెంటనే దారిలోనే అంత పెద్ద ట్వీట్ పెట్టుకుంటూ వచ్చాడు, ఆయనకు అంత నచ్చింది మరి. సో అట్లా ఉంటుంది ఎవరి ఎక్స్పీరియన్స్ అయినా సరే. దురంధర్ అనేది ఒక మాస్టర్ పీస్, మన చాలా కాలం తర్వాత, ఓ 30 ఏళ్ళ తర్వాత బాలీవుడ్కి వచ్చినటువంటి మాస్టర్ పీస్ అది, ఇంకా చెప్పాలి అంటే. ఓకే, రైట్, థ్యాంక్ యూ.